అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పోరుబాట కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో సహా 11 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నటువంటి ప్రజలు, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి సీనియర్ లీడర్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పరిశీలకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పోరుబాటకు సంబంధించి మీడియా కవరేజ్ అందించినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క పోలీసు బెదిరింపులు, నిర్బంధాలు, మీరు ర్యాలీలు చేపట్టడానికి లేదు, నిరసన ర్యాలీలు చేపట్టడానికి లేదు, కొన్ని దగ్గరలా అధికారులు అయితే మేము వినతి పత్రం తీసుకోము అని చెప్పినానని గేట్లకు తాళాలు వేసినటువంటి నేపథ్యం, రకరకాలైనటువంటి పోకడలతో అధికారులు ప్రవర్తించిన అధికార యంత్రాంగం, పోలీసు శాఖ రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా, వీటిని లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఇది ఒక అంశం. తర్వాత రెండవ అంశం బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. డిసెంబర్ 11వ తేదీ ఒక 3 అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని కోరడం జరిగింది. వాటిల్లో ఒకటి, అరబిందో వాళ్ళని 5 కోట్ల రూపాయలు నువ్వు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? అరబిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయి రెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదా? అది ఒక సబ్జెక్టు. రెండవది, పొదలకూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే పదే చెప్పాడు. ఆ బినామీ లేఅవుట్ల మీద నువ్వెందుకు చర్యలు చేపట్టడం లేదు అని అంటే మరలా ఏం చెప్పాడు? ఆ బినామీ లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించాను అని చెప్పాడు. నా బినామీ లేఅవుట్ల ద్వారా నాకు లేనటువంటి నష్టం నీకెందుకు అంత శ్రద్ధ అని అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు. అందుకని ఏం చెప్పాం? 2.5 కోట్లు సెట్ చేసుకున్నారు నువ్వు, నీ కొడుకు, వాళ్ళ దగ్గర 2,50,00,000 డబ్బులు తీసుకున్నారు, కాబట్టి దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావనేది రెండో అంశం. మూడోది, ఇరిగేషన్ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే 50 లక్షల రూపాయల పాప అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులందరూ వసూలు చేస్తే 50 లక్షలు చాలు, నువ్వు 1 కోటి రూపాయలు అంటే ఇరిగేషన్ శాఖలో అధికారులు కొట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది 3 అంశం. ఈ 3 అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తావని చెప్పి డిసెంబర్ నెల 11వ తేదీ నేను బహిరంగంగా ఆయన్ని కోరడం జరిగింది. దాదాపుగా ఈ రోజుకి 18 రోజులు అయ్యాయి. ఏమి అతిగతి లేదు. మరలా ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరవిందో వాళ్ళు నేనేదో చాటుమాటుగా డబ్బులు అడిగితే గోవర్ధన్ రెడ్డికి చెప్పారని చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి తిట్టొచ్చాడు. నువ్వు అడిగి వాళ్ళని పోయి తిడుతున్నావు. పాపం వాళ్ళు ఇవ్వలేదు, బయట చెప్పారని చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను తిట్టిస్తున్నావు. కాదు కదా చంద్రమోహన్, నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా. విషయం ఏంది? నువ్వు అడిగావా లేదా? దానికి సమాధానం చెప్పవాలంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళ నేరం ఎత్తేటట్టు దీనికి. అందుకనే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి 2 సూచనలు ఉన్నాయి. ఈసారి ఏదైనా సరే చంద్రమోహన్ ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే, ఏది అరవిందో వాళ్ళని తిట్టడానికి వెళితే, చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ, ఒకసారి నువ్వు కాణిపాకం దాకా పోయి ఆ గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా ప్రమాణం చేసేసామని వచ్చేసి మాట్లాడని చెప్తే బాగుంటుంది. పద్ధతి అది. ఎందుకంటే నీకు ఆ మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటుంది. అదేమి లేకుండా నువ్వు నేరుగా ఇక్కడి నుంచి పోయి పాప వాళ్ళని రోజు పదే పదిగా తిట్టడం, బ్లాక్మెయిల్ చేయడం బాగలేదు. అందుకని లేదా రెండోది
నేను కూడా చెప్తున్నా, నేను మాట చెప్పా, మరలా ఇంకో మాట కూడా చెప్తున్నా. ఒకటి, నేను కానీ నువ్వు ప్రమాణం చేస్తే నువ్వు నేరుగా దొంగతనం చేసి పట్టబట్టా సరే, నేను నీ గురించి మాట్లాడని చెప్పాను. మరలా అదే మాట చెప్తున్నా. రెండో మాట చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు నీ వాట్సాప్ కాల్ కూడా ఇప్పుడు మామూలుగా డీటెయిల్స్ వస్తాయి, ఎవరు ఫోన్ చేశారు, నీ వరకు నువ్వు అర్థం చేసుకో. నాకు చెప్పలేదు, మాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా, నా మాట నిజమా, చంద్రమోహన్ నిజమా అనేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ. చంద్రమోహన్ ఫోన్ చేశాడా లేదా వాళ్ళకి, మాట్లాడాడా లేదా వాళ్ళతో, విజయసాయి రెడ్డి గారితో, అరవింద్ వాళ్ళతో. ఇక్కడ అరవింద్ వాళ్ళ అవినీతి పరులు దొంగతనాలు చేసేవాడివి, ఆ వాళ్ళకి నువ్వు ఫోన్ చేసేటప్పుడు నువ్వు దొంగలకు దొంగ అనే కదా లెక్క. వాళ్ళందరినీ తిడుతున్నావు, వాళ్ళంతా అవినీతి పరులు దొంగతనాలు చేసేవాళ్ళని, నువ్వెవడు? కాబట్టి కాలయాపన వద్దు, స్ట్రైట్ లేదు అయ్యా నేనేదో మామూలుగా చేశాను, పొరపాటు అయిపోయిందంటే అదే నేను చెప్పు. చేయలేదు అనుకుంటే చేయలేదని చెప్పి ఏదో ఒకటి చెప్పు. చేసావా చేయలేదా, కమ్ముగా ఉంటే ఏమవుతుందంటే పట్టించుకోకుండా వదిలేస్తానంటే నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే ఈ మధ్య మా రైతు పోరు అది మామూలుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అన్నదాత కంటగా ఒకటి పోరుబాట ఉన్నాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నావు. అందుకనే కాస్త సమయం కూడా ఇవ్వాలి కదా, మరి వెంటనే అనుకుని నువ్వు కూడా ఆలోచన చేయాల్సినటువంటిది కదా. అందుకని ఆలోచన చేస్తున్నాడేమో. ఒకవేళ చేస్తే వినాయకుడి దగ్గర వచ్చేటువంటి నష్టం ఏంది, ఒకవేళ తీసుకున్నాము తిన్నాము తప్పే ఉందనేటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తున్నావు, కింద మీద లేదా ఏదైనా జ్యోతిష్కుల్ని పండితుల్ని వాళ్ళు ఏమైనా సంప్రదిస్తున్నావు అని అనుకుని గమ్ముకున్నావు, సరేలేనండి. అయినా కూడా నువ్వు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి నీకు సంబంధించినటువంటి దాంట్లో మన ఎవరో చెప్పారు, ఎవడో ఒకడు వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి 100 గ్రాముల గోల్డ్ అడిగాడంట, బస్ కట్. వాడు వెంటనే చెప్పాడయా ఎమ్మెల్యే గారి కలెక్షన్లు ప్రారంభం, సర్వేపల్లి ఎమ్మెల్యే అని. అందుకని మనం ఎప్పుడో పాప ఇండస్ట్రియల్స్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఏం డిస్కౌంట్లు తీసుకున్నాడో ఏం క్యాష్ కొట్టాడు అపాయింట్మెంట్ కోసం. ఆయన దగ్గరికి పోయి వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయాడు. వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు. అపాయింట్మెంట్కి దరిద్రుడా ఎవడన్నా ఉన్నాడా, అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యేగా ఉండి నిష్ఠ దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలే. కాబట్టి ఎన్ని వద్దు, నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు, గ్రావెల్ రోజు పేపర్లు వేస్తున్నావు, బూడిద, అదేవిధంగా ఇసుక, మట్టి, ఈరోజు సోరాయపాళ దగ్గర నుంచి ఇసుక రీచుల్లో నుంచి పెండడం, వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు, నియామకాలు, లేఅవుట్ల కలెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా మలుపుకుంటూ ప్రతిదానికి ఏదో ఒక విధంగా దాన్ని చెప్పినానండి. ఇప్పుడు ఇరిగేషన్ పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి ఇరిగేషన్ పనులు రద్దు చేశారు, మళ్ళీ ఈ రోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి మళ్ళా టెండర్లు పిలిచి మీమాంసలో ఉన్నారు, టెండర్లు ఓపెన్ చేయడంలే. ఓపెన్ చేస్తే కాంపిటీషన్ మీద కాంట్రాక్టర్లు పడుతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీ పరిస్థితి ఎట్టుందంటే పొగలేమో పాపం మళ్ళా రేపు మంత్రివర్గ విస్తరణలో ఏమన్నా ఛాన్స్ వస్తుందేమని చంద్రబాబు నాయుడు పొగిడితే, రాత్రి 9 తర్వాత చంద్రబాబు నాయుడు లోకేషన్ బూతులు తిడుతుంది. కాబట్టి నీ వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు. కాబట్టి మరలా పాపం నేనేమన్నా మర్చిపోయినావు, నీలాగా నాకు మతి మరుపు ఉందని నువ్వు అనుకుంటావేమోనని. నాకు మతి మరుపు ఏమలేదు చంద్రమోహన్, నువ్వు చేస్తావేమోనని ఎదురు చూసా. కాస్త టైం ఇచ్చాము, ఎందుకంటే 2 వారాలనే ఇవ్వాలి కదా, తొందరపడుతున్నామని చెప్పి ఆ గడువు అయిపోయింది. గడువు అయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు చెప్పాల్సింది, నువ్వు ఇంకా మౌనంగా ఉంటే సరే ఉపవాసకాలం నువ్వు ఏదో తిన్నావులే దరిద్రుడా అని చెప్పి వదిలేస్తాం. ఈయన మాట్లాడు, ఈ సబ్జెక్ట్ మాట్లాడు. మిగతా ఈ 3 అంశాల తర్వాత నెక్స్ట్ అంశాలు పోదాం. ఈ 3కి సంబంధించి నువ్వు గనక నువ్వు తిన్నావా లేదా, తిన్నానంటే తిన్నానని చెప్పు, తినలేదంటే తినలేదని చెప్పు. దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుళ్ళు ఎక్కడ దగ్గర వాళ్ళు, ఎందుకంటే నువ్వు ఎవరు చేసేవాడు కదా దేవస్థానం. ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే నువ్వేదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను, నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ 3 అంశాల మీద అరవింద వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు, అరవింద వాళ్ళ నా ఫోన్ ఎత్తకపోతే నేను 5 కోట్లు డబ్బులు అడగలేదు, అరవింద వాళ్ళ నా ఫోన్ ఎత్తకపోతే విజయసాయి రెడ్డితో నేను మాట్లాడలేదు, లేఅవుట్లకు సంబంధించి పొదలకూరు లేఅవుట్లో అక్రమ లేఅవుట్లో 2.5 కోట్లు డబ్బులు తీసుకోలేదు, ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు 50 లక్షల రూపాయలు వసూలు చేసి నేను 1 కోటి రూపాయలు అడగలేదు. ఈ 3 అంశాలు. తర్వాత ఇంకొకటి ఇరిగేషన్ సంబంధించి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు. ఏమని, వీళ్ళంతా ఫోర్జరీ డాక్యుమెంట్లని సృష్టించారు అని చెప్పి ఆ కేసులు ఈరోజు నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర 2.5 కోట్లు తీసుకొని ఈరోజు ఆ కేసు పక్కన పెట్టించు. ఆ కేసు పోతుందా? రేపు ఏ రోజు ఒక రోజు ఆ కేసు బయటపడదా? ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో బుర్రకథ చెప్పినట్టు చెప్పరా?
ఏడ తెప్పించుకుంటావు నువ్వు? ఎట తెప్పించుకుంటావు? తప్పించుకోలేవు కదా. కాబట్టి ఎన్ని ఉడతాళ్ళని నీ మెడకి బిగించుకుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నావు పాపం. ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఏ యాంగిల్లో పోతే ఇబ్బంది పెట్టాలి, ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని కలిపెడితే మాకు ఇబ్బందులు కలుగుతాయి, కాబట్టి వాళ్ళందరినీ కలిపెట్టి వదిలిపెడతాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాం. మాకేం ఇబ్బందిలే. రాజకీయాలన్నిటికీ రాజకీయ నాయకుడి జీవితం తెరిచినటువంటి పుస్తకాలు లాంటిది, వాటికి ఏం భయపడం. నువ్వు శాష లాంటి చేసిపోయి తప్పుడు కేసులు పెట్టి లోపల ఇచ్చినంత మాత్రానే నేను వేటగాడంట, ఆయనతో వేటగాడిని మేము ఎప్పుడన్నా చూసామో వేటాడేవాడినే, ఏదైనా చేసిపోయి తప్పుడు కేసులు పెట్టించేవాడు నువ్వు ఒక వేటాడు, నువ్వు బ్రతుక, అదే వేటగాడు బ్రతుక. కాబట్టి మరలా ఇంకొకసారి చెప్తున్నాం, దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశానికి సంబంధించి ఈ 3 అంశాలు నువ్వు ఒప్పుకున్నట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే కాణిపాకం దగ్గర ప్రమాణమైనా చేయొచ్చు, లేదనుకుంటే వాట్సాప్ కాల్ డీటెయిల్స్ చేసి జరిగిందా లేదా అనేటువంటిదైనా నిజాలు బయట పెడితే బాగుంటుందని చెప్పి మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. దాని వాట్సాప్ కు సంబంధించి నేను ప్రభుత్వంలో ఉంటే తీసుకొచ్చేసిండేవాడిని. నేను లేను కదా, నేను చెప్తున్నాను కదా, మీరు దాని వాట్సాప్ కాల్ డీటెయిల్స్ తీసుకువ్వమనండి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పుడు నేను చెప్పేదండి ఇచ్చేస్తే దాంట్లో లేదనుకో ఫోన్ చేసినట్టుగా నేనేం చెప్పా, నేరుగా దొంగతనం చేస్తా పట్టుబట్ట మాట్లాడండి. ఒకటి. రెండోది, 50 లక్షల కోటికి సంబంధించి నేను సింపుల్ గా చెప్తున్నా, నీ దగ్గర తీసుకున్నప్పుడు ఆ కొట్లాట జరిగిందా లేదా ఇరిగేషన్ ఆఫీస్, రెండోది అదే ఆధారం. మూడోది, 2.5 కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే నువ్వు పెట్టినటువంటి పోలీస్ కేసు ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఆపేసావు పోలీస్ కేసు? అక్కడికి పోలీస్ కేసు పెట్టారు కదా, వాళ్ళంతా గోవర్ధన్ రెడ్డి బినామీలు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేవు, వాటన్నిటి మీద నేను అన్ని చేస్తానని చెప్పావు కదా. బినామీ లేఅవుట్ల మీద నువ్వు ఎందుకు గోమైపోవాల్సి వచ్చింది? నా బినామీ లేఅవుట్ల మీద, నాకు సంబంధించినటువంటి వాడి మీద. అందుకన్నా ఆధారం ఏం కావాలా? నాకు సంబంధించి నా మనుషులను నువ్వు చెప్పినటువంటి వాళ్ళ మీద, నా మనుషులే కదా వాళ్ళు, ఆ మాట నువ్వు పదే చెప్పావు కదా, గోవర్ధన్ రెడ్డి బినామీలు ఎందుకు ఆగిపోయావు అని అడుగుతున్న వాళ్ళు. ఆ రోజు పని ఆపేసావు, వాళ్ళకి తవ్విచ్చావు, అన్ని ట్రెంచ్ కొట్టించావు, డబ్బులు ఇచ్చిన వెంటనే మొత్తం నా బినామీలది నీ బినామీలకి మారిపోయారా? అదేనే ఉండాలి కదా. ఈ ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, నువ్వు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు ఆ లేఅవుట్లకు సంబంధించి నువ్వు డబ్బులు తీసుకోకపోతే నా బినామీలు అని చెప్పి ఎందుకు వదిలేసావు? అందుకని నువ్వు వాట్సాప్ మీద చూపించు, ఇదిగో నా వాట్సాప్ డేటా ఇది, నేను ఫోన్ చేయలేదు, వాట్సాప్ కాల్ చెప్పు. అవును, అరవిందతో మాట్లాడామని వాళ్ళే, విజయసాయి రెడ్డి గారే చెప్తున్నాడు, నాతో మాట్లాడాడు అని చెప్పిన, నాతో మాట్లాడాడని ఆయన చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, వాట్సాప్ రికార్డు మామూలుగా వాడేవాడు, పోలీసు నుంచి ఎక్కడ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి అఫిషియల్ గా అడగాల, లేకుండా ఉంటే నేనే తీసుకొచ్చి ఇచ్చినాడు మామూలు రికార్డు. కానీ ఇన్ని రోజులు ఎందుకు అమ్ముకుంటున్నా? అందుకని ఆ రికార్డు, వాట్సాప్ కాల్ రికార్డు కావాలి అంటే, మొన్న కూడా వాట్సాప్ కాల్స్ గవర్నమెంట్ కేసులో పట్టుకుని ఇచ్చింది. కాబట్టి ఈ కేసులో వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నా మీద క్రిమినల్ కేసులు రోజు బుక్ చేస్తాడు, దీని బుక్ చేయండి, క్రిమినల్ కేసు తప్పు అయితే విచారించి రెడీగా ఉన్నాను కదా నేను. ఇప్పుడు నేను నీ మీద చెప్పినటువంటి వాటికి అన్నిటికీ నువ్వు క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నావు కదా, వాట్సాప్ లో, సోషల్ మీడియాలో. దీని మీద కూడా ఆధారాలు తీసుకొని బుక్ చేయి. ఏదైనా ఏం ఆధారం లేకుండా ఇది కూడా వాట్సాప్ క్లీన్ గా ఉంది, నేను ఎక్కడ చేయలేదు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాను బుక్ చేయి. ఒక కేసు నా మీద బుక్ చేయి, మళ్ళీ సోషల్ మీడియాలో బుక్ చేసినట్టు ఒక కేసు బుక్ చేయి, రెడీగా ఉన్నాను కదా. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి అవినీతి చంద్రబాబుకైనా ఉండాలి. ఏమని, చంద్రమోహన్ ఎందుకు అనవసరమైనటువంటి మ్యూజియంస్ వచ్చేటప్పుడు గమ్ముగా నేరుగా రావడం, కాణిపాకం దాకా పోయినా ఈసారి అరవింద్ ఎవరితో మాట్లాడేటప్పుడు అని చెప్పి కాణిపాకం దాకా పోయినామంటే కాణిపాకం దాకా పోయి వస్తాడో లేదో కూడా తెలిసిపోతుంది కదా. ఏం చేస్తాడనే దానికి ప్రమాణం ఏమీ లేదు, అందుకే కదా, అందుకే గమ్ముకున్నాడు, ఏమి చేయలేడు కదా, పోయి చేసి రాడు దాకా. నీకున్నంత మాత్రం ఆయన కూడా ఉండాలి. ఏం చేస్తాడని చెప్పి వస్తాడని మిగతా దేవుళ్ళు కాకుండా కాణిపాకం సెలెక్ట్ చేసింది, లేకపోతే వేరే కాకపోతే ఆయన ఏం చేస్తారని వచ్చేసింది. కాణిపాకం అంటే కొంచెం భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, కాబట్టి ప్రమాణానికి కాణిపాకం వినాయక స్వామి కాబట్టి అనిపించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.